సంధ్యా థియేటర్ వివాదం చినికి గాలివానలా మారుతోంది అనడానికి పోలీసులు విడుదల చేసిన ఫుటేజ్లే కారణంగా పేర్కొనాల్సి ఉంటుంది. తొక్కిసలాట గురించి తనకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని అర్జున్ చెప్తుంటే ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకి తెలియజేశామని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తనకేమీ తెలియదని ఘటనను ఘటనగానే చూడాలి తప్ప తనకు లేని దురుద్దేశాలను ఆపాదించరాదని అర్జున్ చెబుతున్నాడు. తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకే అన్నట్టు తనను కారణంగా చూపుతున్నారని అర్జున్ చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు పోలీసులు అర్జున్ ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా ఓ మహిళ చనిపోయిందని చెప్పినా షో చూశాక వెళ్తానని అర్జున్ లైట్ తీసుకుని మాట్లాడారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయం మీద అసెంబ్లీలో మాట్లాడటం ఇండస్ట్రీ మొత్తంలో కలకలమే రేపుతోంది. అర్జున్ కు ఏమైందని ఆయన్ని పరామర్శించడానికి నటులంతా పోటీ పడాల్సి వచ్చిందని ఇండస్ట్రీ మొత్తాన్ని రేవంత్ నిలదీశారు. సినిమా కంటెంట్ జోలికి వెళ్లకుండా రేవంత్ కేవలం జరిగిన ఘటనకే పరిమితమై మాట్లాడారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోతే ఆ విషయం మీద అర్జున్ గాని ఇండస్ట్రీ పెద్దలు గాని స్పందించకుండా బాధిత కుటుంబాన్ని ఆ అబ్బాయి పరిస్థితిని ఆరా తీయకుండా అర్జున్ ను కలిసి పరామర్శించడంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు సినిమా వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? సాటి మనిషికి తమ వల్ల జరిగిన ఘటనకు కూడా వాళ్ళు స్పందించరా? వాళ్ళేమైనా దైవాంశ సంభూతులా అంటూ రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడటంతో ఈ ఇష్యూ మరింత సీరియస్ గా మారింది. అంతేకాదు ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ప్రభుత్వం ప్రకటించడం ఇండస్ట్రీ పెద్దలను ఆలోచనలో పడేసింది అంటున్నారు. ఇక తొక్కిసలాట ఘటనలో 4వ తేదీన చోటు చేసుకుంటే ఓ వారం రోజుల తర్వాత శుక్రవారం అర్జున్ ను అరెస్ట్ చేయడం కూడా మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బట్టే అర్జున్ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారనే టాక్ జనంలోకి వెళ్లిపోయింది. ఆ రోజంతా కోర్టుల చుట్టూ చెంచల్గూడ చుట్టూనే హైడ్రామా నడిచింది. అర్జున్ అరెస్టుపై స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు అప్పీలు చేసుకుని బెయిల్ సంపాదించగలిగారు. అయితే బెయిల్ పేపర్లు సాయంత్రం లోపు అందినందున ఆ మరుసటి రోజు తెల్లవారుజామున అర్జున్ విడుదలవ్వడం అనేక ఊహాగానాలకు దారితీసింది. ఇది ప్రభుత్వం చేసిన రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఖండించారు. అటు అధికార పక్షం తమ ప్రభుత్వానికి అర్జున్ మీద వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవని, అసలు ఆ ఉదాంతంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, కోర్టు నిర్ణయాల మేరకు పోలీసులు మాత్రమే స్పందిస్తారని కాంగ్రెస్ నాయకులంతా చెప్పుకొచ్చారు. అరెస్టులో ఎవరికీ దురుద్దేశాలు లేవని నేతలంతా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడమే అసలు ప్రభుత్వాన్ని సీరియస్ గా స్పందించేలా చేసిందని మరో కోణం కూడా వినిపిస్తోంది. ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఈ అంశాన్ని ఉల్లంఘించడం ఇందులోని మరో కోణంగా బయటపడుతోంది. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మహిళ చనిపోయిందని పిటిషనర్ ఆరోపించారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ టీం వివిధ స్థాయిల్లో అప్రోచ్ కావడం ప్రభుత్వాన్ని తీవ్రమైన అసహనానికి గురిచేసిందంటున్నారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తాను కూడా దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు రేవంత్ అసెంబ్లీలో వ్యక్తం చేసిన ఆగ్రహానికి, అసహనానికి అదే రోజు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం కూడా మరో దుందుడుకు చర్యగా అభివర్ణిస్తున్నారు. కేసు వాదన కోర్టులో ఉండగా ప్రెస్ మీట్ పెట్టడమే సరికాదంటున్నారు. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినా పొడిగా 4 సంతాప వాక్యాలు చెప్పి తానిప్పుడు అంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని, ఆ కుటుంబానికి తామంతా అండగా ఉన్నామని చెప్పి ఊరుకుంటే సరిపోయేది అంటున్నారు. కానీ అర్జున్ అలా మాట్లాడకుండా రేవంత్ కు కౌంటర్ గానే తాను లెంత్ ప్రెస్ మీట్ పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.